హాయ్. ఈరోజు భారతదేశానికి ఉన్న పేర్లు చారిత్రాత్మకంగా ఏ ఏ పేర్లతో మనం చరిత్రలో పిలువబడింది ఇండియా అన్నది చూద్దాం. మొట్టమొదటిగా మనం వేదాల్లో ఆర్యులు వాళ్ళు నివసించిన ప్రాంతాన్ని సప్త సింధు అని పిలుచుకున్నారు. ఆ తర్వాత మనకు భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. ఆ తర్వాత మనకి బయట నుంచి వచ్చిన రాజ్యాలు ఏవైతే అంటే మన మీద దాడి చేసి ఇక్కడ రాజ్యాలు ఏర్పడదామని వచ్చిన వాళ్ళు, తర్వాత ఏర్పరిచిన వాళ్ళు, వీళ్ళంతా కూడా మనకి నార్త్ వెస్ట్ అంటే వాయువ్య భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మొట్టమొదటిగా మనకి గ్రీక్ రచయిత ఎవరు, మెగాస్తనీస్ ఇండియాకి వచ్చిండు. ఆయనది 3వ సెంచరీ BC. అతను ఇండికా అనే బుక్ రాసిండు. అంటే ఇండికా అన్న పదం ఏంటంటే సింధు. వీళ్ళు పిలిచిన సింధు ఏదైతే ఉందో ఆ సింధుని అతను ఇండికా అని పిలిచిండు అన్నమాట. ఇండ్ అన్నది వచ్చింది, సింధు ఇండ్ అయింది. ఆ తర్వాత మధ్యయుగాల్లో మనకి మధ్య ఏషియా నుంచి వచ్చిన పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మీద దాడి చేసి ఇక్కడే రాజ్యాలు ఏర్పరచుకొని వాళ్ళు ఇక్కడే స్థిరపడ్డారు. ఢిల్లీ సుల్తాన్లు కానీ మొఘళ్ళు కానీ వాళ్ళు ఈ మన ప్రాంతాన్ని అంటే ఈ ప్రస్తుతం ఉన్న మన దేశాన్ని సింధు నది అవతల కాబట్టి మనం ఆ సింధుని వాళ్ళు హింద్ అని పిలిచారు అన్నమాట. కాబట్టి హిందూ అన్న పదం వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కూడా అంటే యూరోపియన్స్, బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఇండియా అని పిలిచారు. ఆ తర్వాత ఇండస్ వాళ్ళు ఆ సింధు నదిని ఇండస్ అని పిలిచారు అనమాట. ఆ రకంగా మనకి ఇండియా అన్న పేరు, ఇండియన్ ఓషను, ఇండస్ రివర్. అంటే యూరోపియన్స్ వాళ్ళు ఇండియా, ఇండస్, ఇండికా ఇది వాడింది అనమాట. ఈ మధ్య ఆసియా వాళ్ళు మధ్యయుగాల్లో హింద్ అంటే ఇదంతా ప్రాంతానికి సంబంధించిన పదాలు. అందుకే ఒక వాదన కూడా ఉంది, హిందూ మతం అంటే ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించిన పదం అని ఇప్పుడు ఒక వాదన కూడా ఉంది. కాబట్టి మనకి చివరికి అసలు మనల్ని మనం అంటే ఇండియన్స్, భారతీయులు వీళ్ళు అంటే మనల్ని మనం ఏమని పిలుచుకున్నాం అంటే భరత వంశం, భరతవర్షం, భరతుడు అన్న రాజు పరిపాలించిన కాబట్టి ఆయన గొప్ప రాజు అన్నట్లుగా మనం భారత వర్షం, భారతదేశం. అందుకే మనం చివరికి కాన్స్టిట్యూషన్లో ఏమని పెట్టుకున్నాం, ఇండియా దట్ ఈస్ భారత్. ఇది భారతదేశానికి ఉన్న పేర్ల కథా కమానిషి. థ్యాంక్ యూ.